ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఎటువంటి సమస్యకైనా సరే అంజనం వేసి 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీ సమస్యలు తొలగిపోవడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నమ్మిన బంధం నిన్ను బాధిస్తుందా? అయితే తల్లి, నీ సమస్యకి ఇప్పుడే ఇక్కడే పరిష్కారం లభించబోతుంది. ఆ సమస్య ఇప్పుడే తీరబోతుంది. నీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీ బంధం నిలబడుతుంది తల్లి. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. సగం బంధం అంటే భార్య కానీ భర్త కానీ అంటే మిమ్మల్ని నమ్మి వచ్చిన మనిషిని మీరు మోసం చేయకూడదు అనుకున్నట్లయితే మిమ్మల్ని ఆ బంధం ఎంతగానో గెలిపిస్తుంది. అలా కాకుండా మరొక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం వలన మీ బంధం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ బంధంలో వచ్చిన వ్యక్తి వల్ల మీ కుటుంబం ఎంత క్షోభని అనుభవిస్తుందో, మీరు ఎంత బాధని అనుభవిస్తున్నారో నాకు తెలుసు తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు నా పాదాల వద్ద కూర్చుని ఏడుస్తున్నావు కదమ్మా. నాకు తెలుసు తల్లి, నువ్వు ఇలా అనుకుంటున్నావు. నేను ఏం పాపం చేశాను బాబా? నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టం? నాకే ఎందుకు ఈ పరీక్ష? నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను? నేను చేసిన పాపం ఏమిటి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. కానీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ, ఈ కష్టం, ఈ క్షోభ ఏదైతే ఉందో అది నువ్వు చేసిన కర్మఫలం కాదమ్మా. అది నీ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, మరొక కుటుంబ సభ్యులు చేసిన కర్మని ఈ క్షణాన నువ్వు అనుభవిస్తున్నావు. వారు చేసిన పాపాల వలన ఈరోజు నువ్వు ఈ బాధని అనుభవించవలసి వచ్చిందమ్మా. దానికి కూడా నేను సమాధానం ఇస్తాను. ఇక నీ కష్టం తీరిపోయే సమయం వచ్చింది తల్లి. నువ్వు దేని గురించి కూడా దిగులు పడకు. ఆ సమస్యని దూరం చేసే బాధ్యత నాది. కానీ నువ్వు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, నేను నమ్మి వచ్చిన వ్యక్తి నన్ను ఎలా మోసం చేయగలిగాడు అని ప్రతి క్షణము కూడా క్షోభపడుతున్నావు. నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను ఏ పాపం చేశాను? నన్నెందుకు ఇలా మోసం చేశారు, వంచించారు? ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు? తనే సర్వస్వం అని వచ్చాను కదా, తనే నా ప్రపంచం, తనే నా జీవితం అని బ్రతుకుతున్నాను కదా. అలాంటి నన్ను ఎలా మోసం చెయ్యాలి అని అనిపించింది అని అనుకుంటున్నావు కదా. తనే లోకం అని బ్రతుకుతున్నాను కదా, తనే సర్వస్వం అని బ్రతుకుతున్నాను కదా. కానీ ఆ వ్యక్తి నన్ను ఎందుకు వంచించాడు అని నువ్వు నన్ను అడగటం నేను వింటున్నాను తల్లి. నువ్వు పడే క్షోభ నేను మాటల్లో చెప్పలేను తల్లి. నువ్వు పడే బాధ పూర్తిగా నాకు మాత్రమే తెలుసు. నీ బాధంతా కూడా పూర్తిగా నాకు మాత్రమే తెలుసమ్మా. నీ బాధ, ఆవేదనంతా కూడా నేను చూస్తున్నాను. నేను ఏమీ చూడటం లేదు, పట్టించుకోవటం లేదు అని అనుకోవద్దు. తోడుగా నేను ఉన్నాను. నువ్వు చెప్పే ప్రతి మాటని, బాధని నేను అర్థం చేసుకుంటున్నాను. నీ సమస్యకి పరిష్కారం చెప్పటం కోసం మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని నీకు చెప్తున్నాను తల్లి. ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీ సమస్యకి పరిష్కారం దొరకపోతుంది అని అర్థం. ఇక నువ్వు కృంగిపోయింది చాలు, బాధపడింది చాలు. నువ్వు అనుభవించిన బాధకి ఇక్కడితో ముగింపు పలుకు తల్లి. తప్పకుండా నీ బంధం ఏదైతే ఉందో అది బలపడేలా నేను చేస్తాను. నీకు దూరమైన బంధాన్ని నీకు దగ్గరయ్యేలా నేను చేస్తాను. ప్రతి చోట నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నా ప్రతి సందేశాన్ని కూడా చాలా జాగ్రత్తగా విను తల్లి.
అంతేకాదు ఎక్కడా కూడా నువ్వు తగ్గవలసిన అవసరం లేదు. అది నీ బంధం, నీ బంధం, నీ హక్కు, నీ సొంతం. కాబట్టి ఎక్కడా కూడా నువ్వు బాధపడి తగ్గవలసిన అవసరం లేదు. నీ బంధం కోసం నువ్వు పోరాటం చెయ్యి, కానీ అది న్యాయంగా పోరాటం చెయ్యి. అన్యాయంగా నీ బంధాన్ని దక్కించుకోవాలి అని చూడొద్దు. న్యాయంగా నీకు దక్కవలసిన బంధం అది. దానికోసం నువ్వు నిలబడి పోరాటం చేయి తల్లి. నీకు తోడుగా నేను ఉన్నాను. కానీ ఈ బంధం కోసం నువ్వు చేసే పోరాటంలో నువ్వు బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం మాత్రమే చేయి తల్లి. ఎప్పుడూ కూడా బంధాన్ని వదిలేయాలి అన్న ఆలోచన కూడా రానివ్వకు. నీ బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం మాత్రమే న్యాయంగా పోరాటం చెయ్యి. ఎప్పుడూ కూడా బంధాన్ని, నాకు అన్యాయం జరిగింది కదా, నేను సర్వస్వం అనుకున్న వ్యక్తి నన్ను మోసం చేశారు కదా అని చెప్పి వారిని వదిలేయాలి అని అనుకోవద్దు తల్లి. వారిని నీ మంచి మాటలతోటి మార్చుకుని నీ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యి. అంతేకాదు మీ జీవితంలో మీ ఇద్దరి మధ్య వచ్చిన మూడో వ్యక్తి కూడా తప్పకుండా దూరంగా జరుగుతారు. నీ బంధాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని నీ దారికి తెచ్చుకుని మాటలతోటి మార్చుకోవటానికి ప్రయత్నించినంత కాలం నీకు విజయమే కలుగుతుంది తల్లి. నీకు తోడుగా అండగా నేను ఉన్నాను. నువ్వు చేసే పోరాటం న్యాయంగా చెయ్యి. గురువారం రోజున గుడికి వచ్చినప్పుడు తప్పకుండా దునిలో కొబ్బరికాయ వేయి తల్లి. నీ సమస్యకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అంతేకాదు, నిన్నే నమ్ముకున్నాను కదా బాబా, నేను చాలా బాధలో ఉన్నాను, నిన్నే నమ్మాను, కానీ నా జీవితం ఇలా అయిపోయింది. నాకు ఇష్టమైన వారు నన్ను మోసం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావు కదా బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నేను చెప్పేది వినమ్మా. ప్రతిరోజు కూడా నువ్వు తప్పకుండా మర్చిపోకుండా దీపారాధన చెయ్యి. దునులే వేసే కొబ్బరికాయలు వేరుగా ఉంటాయండి. పీచు తీయని కాయలు, ఎండికాయలు ఉంటాయండి. బాబాగారి ఆలయంలో ఎక్కడైనా సరే దుని అనేది ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉంటుంది. చాలా విలువైనది, చాలా చరిత్ర కలిగినది, ఎంతో అద్భుతమైనది. అలాంటి దుని దగ్గరికి మీరు బాబా గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్య చెప్పుకుని దునిలో వేసే కొబ్బరికాయని చేతిలోకి తీసుకుని మీ సమస్య నుండి మీరు బయటపడాలి అని అనుకుంటున్నారు కదా, ఏదైతే బంధం మీకు దక్కాలి అని అనుకుంటున్నారో ఆ బంధం గురించి, ఆ బంధంలో వచ్చిన సమస్య నుంచి నన్ను గట్టెక్కించు బాబా అని కోరుకుంటూ, ఆ సమస్య నుండి బయటపడాలి అని కోరుకుంటూ ఆ కొబ్బరికాయని దునిలో వేయండి. అలా వేసిన మరుక్షణమే మీకు మీ బంధం దగ్గరవుతుంది. మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తప్పకుండా తీరిపోతుంది. మంటల్లో కాలిపోయే కొబ్బరికాయలాగా మీ సమస్య కూడా అంతం అయిపోతుంది. మాడి మసైపోతుంది. మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. మీ బంధం మీకు దగ్గరవుతుంది. మీ భార్య కానీ లేదా మీ భర్త కానీ ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో వారి గురించి, అంటే వారి వల్ల ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి అని అనుకుంటూ మీరు దునిలో కొబ్బరికాయ వేసినట్లయితే మరుక్షణమే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆ బంధం మీకు దగ్గరవుతుంది. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ బంధం నుండి దూరం జరగటం వలన ఆ సమస్య అనేది తీరిపోదండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సమస్యలను అధిగమించినప్పుడు మాత్రమే బంధం దగ్గరవుతుంది, దృఢపడుతుంది కూడా. అలాగే ఒక్క వివాహ బంధంలోనే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది చాలా అవసరమండి. మిగతా ఏ బంధంలోనైనా సరే అనుకోకుండా మనకి నమ్మకం అనేది ఉంటుంది. అంటే తల్లిదండ్రుల మీద కానివ్వండి, మనకి పుట్టిన పిల్లల మీద కానివ్వండి, తెలియకుండానే మనకి నమ్మకం అనేది ఉంటుంది. కానీ వివాహ బంధంలో ప్రతి క్షణం కొద్దిగా నమ్మకం సడిలినా కూడా మీకు సమస్యలు అనేవి మొదలవుతాయి. కాబట్టి నమ్మకం అనేది మొదటి మెట్టు. ప్రేమగా ఉండండి, ప్రేమగా మాట్లాడుకోండి. మీ సమస్యలన్నిటినీ కూడా కూర్చుని పరిష్కరించుకోండి. అంతేకాని బంధాన్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచన అస్సలు రానివ్వకండి. బంధాన్ని దూరం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా సమస్యగానే అనిపిస్తుంది. అలా కాకుండా దగ్గరవ్వాలి అని ప్రయత్నించినప్పుడు మాత్రమే మీకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య కేవలం నమ్మకమే ప్రధానం. ఆ నమ్మకం ఉంటే జీవితం చాలా బాగుంటుంది.
మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.